హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య వ్లాగ్స్. ఈ రోజు నేను అరిటాకులో చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. దీనికోసం ఇలా చిన్న చేపలు ఉంటాయి కదా, వీటిని గొరసలు అంటారు. ఇవి క్లీన్ చేసి పెట్టుకొని వాటికి నాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి చిన్న రోల్లో చిన్న ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసి బాగా దంచి పెట్టుకోవాలి. ఇలా దంచిన మసాలాలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం ఆయిల్, నిమ్మరసం వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మన అరిటాకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవడం వల్ల అరిటాకులు అనేవి మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఇరిగిపోకుండా మెత్తగా అయితే ఫోల్డ్ అవుతాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాని ఇలా అరిటాకులో వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపకు కూడా మొత్తం మసాలా అంతా బాగా అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసి ఒక దారంతో ఇలా గట్టిగా కట్టేయండి. ఇలాగే మిగతా అన్ని చేపలకి మసాలా అంతా అప్లై చేసి అరిటాకులో చుట్టి ఫోల్డ్ చేసి దారం అయితే కట్టేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా అట్ల రేక్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరిటాకులో చేపల్ని ఇలా వేసి మూత పెట్టి మధ్యలో మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఒక 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. మధ్యలో కరివేపాకు కూడా ఇలా మధ్యలో వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ మనల్ని చేపల ఫ్రై ఇలా చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 15 మినిట్స్ తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోండి. ఇలా ఈ తాడు నిప్పి ఇలా అరిటాకులో చేపను వేడివేడిగా తీసి ఆ మసాలాలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా చేప ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.